ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేస్తున్నారట, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమో మీరు తెచ్చామని చెప్పుకుంటున్నారట. సార్ వర్మ గారు ఏంటి అన్యాయం? మాట్లాడిన తర్వాత అవకాశం ఇవ్వాలి. వర్మ ఇస్తాను ఒక్క నిమిషం. మిగతా వాళ్ళు ఉన్నారు కదా అండి, సంపత్ ఇంకా మిగతా ఇద్దరు మాట్లాడారు కదా. అందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దుర్గమ్మ వారి ఫ్లైఓవర్ కడితే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెనింగ్ చేసుకుని నేనే కట్టానని చెప్పి ఆయన ఆ రోజు ప్రచారం చేసుకున్నాడు. దాని తర్వాత బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా మొత్తం పూర్తయిన దాన్ని పైన పెయింట్ వేసి రంగులేసి నేనే ఓపెన్ చేశానని చెప్పుకున్నాడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు జరగాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు చెప్తా ఉన్నారు కదా ఏదో ఎటకారంగా. అసలు వైజాగ్ మన కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్నిసార్లు ఓపెన్ చేశారండి? కడప స్టీల్ ప్లాంట్ 25,000 ఉద్యోగాలను నేను తీసుకొస్తా ఉన్నాను, తీసుకొచ్చేసాను, అదిగో వచ్చేసినాయి ఇదిగో వచ్చేసినాయి అని చెప్పి తన సొంత జిల్లా ప్రజల్ని, సొంత జిల్లాలో ఉన్న యువకులని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. అసలు చేసిందే మళ్ళీ ఓపెన్ చేశారు. అసలు బందర్ పోర్ట్ ఎన్నిసార్లు ఓపెన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేసి ఇదిగో పూర్తయిపోయింది పోర్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేసిన కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖాతాలోకి వేసుకున్నాడు. ఇప్పుడు అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే శేఖర్ రెడ్డి గారు పోలవరం అంట వాళ్ళ హయాంలో కట్టింది 5% అని మనకు లెక్కలు చెప్తున్నాయి. అప్రోచ్ ఛానల్ ఏళ్ళ కట్టారంట, స్పిల్వే ఏళ్ళ పూర్తి చేశారంట, డయాఫ్రమ్ వాల్ ఏళ్ళ పూర్తి చేశారంట, కాఫర్ డ్యామ్ ఏళ్ళ పూర్తి చేశారంట. మరి 75% కట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినట్టు? ఈ 5%లోనే అంటే వీళ్ళు ఎన్నికల హామీల్లోంచి ఇంకా బయటికి రాలేస్తారు. ఎన్నికలప్పుడు చెప్పారు కదా 98% హామీలన్నీ మేము పూర్తి చేసాం మా మేనిఫెస్టోలో అని. ఆ మిగతా 2%లో ఒక లిస్టు చదివితే చాటభారతం అంత వస్తుంది. అంటే సిపిఎస్ ఒకటి, మద్యపాన నిషేధం ఒకటి, జాబ్ క్యాలెండర్ ఒకటి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఒకటి, ఇట్లా తీసుకుంటూ పోతే చాటభారతం అంత వస్తుంది. ఈ రోజున ఎన్ని వేళ పూర్తి చేస్తే 75%లో ఏమైనాయండి? 75%లో ఏమైనాయి చెప్పుకోవడానికి కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి. మీ హయాంలో పట్టుమని 10% కూడా కంప్లీట్ చేయాలి మీరు. పోలవరం 5% కంప్లీట్ చేశారని లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ రోజున మీరు వచ్చి ఇక్కడ డిబేట్లో అప్రోచ్ ఛానల్, స్పిల్వే, కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ మొత్తం మీరే కట్టానని చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ హయాంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ని మొత్తానికి ఆపేసి అధికారులు ఎవరో అక్కడ లేకుండా చేసి మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ని సరిగ్గా మేనేజ్మెంట్ చేయక పోలవరం ప్రాజెక్టు డ్యామేజ్ అయితే దాని డ్యామేజ్ ఖర్చు 2,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు. గైడ్ బండు మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీకు చేతగానితనం వల్ల గైడ్ బండు కుంగిపోయింది. కట్టిన గైడ్ బండు కుంగిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి ఎన్ని 100 కోట్లు అవుతాయో కూడా ఈ రోజున తెలియని పరిస్థితిలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ అంతా మీరే పూర్తి చేసినట్టు అంబటి రాంబాబు గారి కన్నా కూడా ఎక్కువ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈయన మన అనిల్ కుమార్ యాదవ్ గారి కన్నా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు డిబేట్ చూసి. ఓర్ని ఇంత చేసామా మన ప్రభుత్వంలో ఎంత చేసి మనం చెప్పుకోలేకపోయామా అని ఆశ్చర్యపోయే పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు.